వెల్కమ్ టు మనలాజిక్స్ ప్యూర్ లెర్నింగ్ సెంటర్. మరి ఈ వీడియోలో నేను మీకు విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడతాను. సార్, విజయనగర సామ్రాజ్యం యొక్క స్థాపకులు ఎవరు? సార్, విజయనగర సామ్రాజ్య స్థాపకులు ఎవరు అంటే హరిహరరాయ అండ్ ఎనదర్ వన్ ఈజ్ బుక్కరాయ. గుర్తుంచుకోవాలి, వీళ్ళిద్దరు కూడా రైట్ బ్రదర్స్. గుర్తుంచుకోండి. వీరి యొక్క గురువు పేరు ఏంటి అంటే దేర్ మెంటర్ నేమ్ ఈజ్ విద్యారణ్య స్వామి. వీరి గురువు పేరు ఏంది? విద్యారణ్య స్వామి. సార్, విద్యారణ్య స్వామి రైట్ మన జగద్గురు ఆది శంకరాచార్యుల యొక్క రైట్ అనునాయుడు. గుర్తుంచుకోండి. మరియు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే విద్యారణ్య స్వామి అనేటటువంటి ఈ గురువు గారు శృంగేరి పీఠానికి అధిపతి. హీ వాజ్ ద చీఫ్ ఆఫ్ శృంగేరి పీఠం. గుర్తుంచుకోవాలి, పీఠానికి అధిపతి. మరి ఇక్కడ ఇదంతా అయితే మరి మన అందరికీ తెలిసినటువంటి విషయమే. విజయనగర సామ్రాజ్యం ఏ నది ఒడ్డున ఎస్టాబ్లిష్ అయింది? విజయనగర డైనాసిటీ ఎస్టాబ్లిష్డ్ ఎట్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్? ద రివర్ నేమ్ ఈజ్ తుంగభద్ర రివర్. ఏ రివర్ నానా? తుంగభద్ర రివర్. గుర్తుంచుకోవాలి. అండ్ వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ రిగార్డింగ్ టు విజయనగర ఎంపైర్. వాట్ ఈస్ దట్? విజయనగర డైనాసిటీ యొక్క క్యాపిటల్ సిటీస్ ఏంటి? సార్, వాట్ ఆర్ ద క్యాపిటల్ సిటీస్ ఆఫ్ విజయనగర డైనాసిటీ? రాజధానులు. విజయనగర సామ్రాజ్యానికి ప్రధానంగా 4 రాజధానులు ఉంటాయి. 1 2 3 4. సార్, వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ అన్న? అనేగొంది. అనేగొంది. We can call also it's as the Kampili. Second one, Hampi Vijayanagaram. The second capital city is Hampi Vijayanagaram. And third one is Penugonda. Penugonda. And fourth one is Chandragiri. Chandragiri Nana. These are the most important capital cities.